కార్తీక పురాణంలో 22వ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చెయ్యుట. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరలా అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లా చెప్పసాగెను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడోపచారములతో పూజించి శ్రీహరిని జ్ఞానం చేసుకొని సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళెను. అట్టి సమయంలో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపుకము, నీవు వెంటనే చల్లాచెదురైన నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నుదుడై శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యను. ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నదా అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నిధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోధంతోనున్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజులు సైన్యములు నిలువలేకపోయినవి. అదియునుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహియే కదా. ఆ యుద్ధంలో కంబోజది భూపాలురు ఓడిపోయి పురంజయు రక్షింపుము రక్షింపు మని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించుకొనెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా? విషం త్రాగినను అమృతమే అగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థనించి త్రాగగా అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రుమిత్రుడగును. అధర్మము ధర్మముగా మారెను. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును. తాడు ప్రామైకర్చును. కార్తీక మాసమంతయు నది స్నానమాచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమగును. బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్యమైనచో శుద్ర కులముతో సమానమగును. వేదధ్యాయను మోనరించి దైవభక్తి కలవాడే కార్తీక వృతనుష్టన తత్పరుడైన వైష్ణవోత్తమాని హృదయ పద్మమును భగవంతుడవును. సంసార సాగర ముతరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణు భక్తి ప్రభావము వర్ణతీతము. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహర్షులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణు భక్తిచే ముక్తి నొందిరి. శ్రీహరి భక్తవత్సలు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండెను. ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యము వేచిందియో మరి ఏకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంపదికులు. అందువలన లోకపోషకుడు భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తమ భక్తులను సదా సంపదల నుండి కాపాడుచుండెను. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, వేయి సూర్య భగవానుల తేజస్సు గలవాడు, నిరాకరుడు, నిర్వకల్పకుడు, నిత్యానందుడు, నిరజీక్షకుడు, 14 లోకములు తన కూక్షియందికుడుని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రీతమైన కార్తీక మాసము వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చెయ్యుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించెను. ఇది ముమ్మాటికి నిజము. ఇట్లు స్కంద పురాణ తర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మయ మండలి 22వ రోజు పారాయణం సమాప్తం.